ఆఫ్టర్ వి వన్ ద వార్ అంటే మేము ఆల్రెడీ గెలిచేసాక వచ్చిన హెల్ప్ మాకు అక్కర్లేదు. ఇరాన్ ఇండియాకి థ్యాంక్స్ చెప్తూ స్టేట్మెంట్ వదిలింది. యుఎస్ ఏమనిందంటే కొన్ని స్టేట్మెంట్స్ వదిలింది ఇండియా పైన. మేము చైనాకి ఇచ్చిన ఫ్రీడమ్ ఇండియాకి ఇవ్వము. But again, India should understand that we're not going to make the same mistakes with India that we made with China. 30 days waiver ఇచ్చింది. మనం US having issued temporary 30-day waiver to allow for sale of ఇరాన్ ఒక అపాలజీ వీడియో వదిలింది. ఈవెన్ దుబాయ్ ఎయిర్పోర్ట్ వాజ్ షట్ డౌన్ ఫర్ 2-3 hours. హాయ్ గైస్, సో బేసిక్గా మీరు లాస్ట్ వీడియో చూసుంటే మనం లాస్ట్ వీడియోలో యూఎస్ఏ వర్సెస్ ఇరాన్ ఎంతవరకు జరిగింది అనేది మాట్లాడుకున్నాం. బేసిక్గా యూఎస్ఏ డూమ్స్డే మిసైల్ టెస్ట్ చేసింది. డూమ్స్డే మిసైల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, హిరోషిమా నాగసాకిలో వాడిన దానికంటే కూడా చాలా పవర్ఫుల్ మిసైల్ అది. సో అక్కడ వరకు మాట్లాడుకున్నాం. అండ్ ఇరాన్ మిసైల్ లాంచ్ చేసిన టర్కీ పైన కూడా, బట్ ఇట్ వాజ్ షాట్ డౌన్ బై నాటో. సో మ్యాటర్ అక్కడితో ఎస్కలేట్ అవ్వకుండా అక్కడితో ఆగిపోయింది. బేసిక్గా ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం. బట్ ఈ లోపలే ఈ ఫ్యూ డేస్, ఈ 2-3 days లోపలే ఇంకా చాలా అప్డేట్స్ వచ్చాయి. అంటే ఈ వార్ ఎంత ఇంటెన్సిటీతో జరుగుతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ యాక్చువల్గా ట్వీట్ చేశారు. ఏమనంటే యూకే యాక్చువల్గా 2 aircraft carriers ని మిడిల్ ఈస్ట్కి పంపించింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఏం ట్వీట్ చేశాడంటే, ట్వీట్ అది ట్రూత్ సోషల్ అనే యాప్లో ఒక స్టేట్మెంట్ ఏం వదిలారంటే, యూకే ఈస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ allies, ద మోస్ట్ ఇంపార్టెంట్ ally. ఆ స్టేట్మెంట్ కూడా ఇక్కడ పెడతాను, ఎగ్జాక్ట్ గా చదవలేకపోవచ్చు. యూకే ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ally, బట్ వాళ్ళు ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ పంపించారో మిడిల్ ఈస్ట్ కి, వీ డోంట్ నీడ్ పీపుల్ హూ జాయిన్ ఆఫ్టర్ వి వన్ ద వార్. అంటే మేము ఆల్రెడీ గెలిచేసాక వచ్చిన హెల్ప్ మాకు అక్కర్లేదు, వీ విల్ రిమెంబర్ దిస్ అని స్పెసిఫిక్ గా ఒక స్టేట్మెంట్ వదిలారు. సో ఇదంతా ఇండైరెక్ట్ గా ఇరాన్ నాటోని ఇన్వాల్వ్ చేయడం వల్ల జరిగిన విషయమే. యుఎస్ యూకే పైన ఇలా క్రిటిసైజ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ వదిలింది. ఇదే కాకుండా ఈవెన్ స్పెయిన్ అండ్ జర్మనీ క్లియర్ కట్ గా చెప్పేసింది, మేము యుఎస్ కి అటాక్ చేయడానికి మా ల్యాండ్ ఇవ్వము, కావాలంటే డిఫెండ్ చేసుకోవడానికి మాత్రమే మా బేసెస్, మా ల్యాండ్ ఇస్తామని చెప్పి క్లియర్ చేసేసింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడుకున్నామంటే, ఇరాన్ స్పెసిఫిక్గా ఒక స్టేట్మెంట్ వదిలింది ఇండియాకి థ్యాంక్స్ చెప్తూ. ఎందుకనంటే ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందే, అవ్వక ముందు Feb 28 ఒక ఇరాన్ షిప్ ఐరిస్ 11 దాని పేరు, దాన్ని అలో చేయండి అని చెప్పి కోచి డాక్ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ అడిగింది. లైక్ కొన్ని రిపేర్స్ ఇవి ఉన్నాయి, మేము చేసుకోవాలి, షిప్ ఫంక్షనింగ్ కరెక్ట్ గా లేదు, మాకు మీ పోర్ట్ లోకి అలో ఇవ్వండి అని చెప్తే, సో దానికి మన ఇండియన్ గవర్నమెంట్ యాక్చువల్ గా March 2 పర్మిషన్ ఇచ్చి ఫైనల్ గా March 4 or 5 ఐరిస్ 11 అనే ఇరాన్ షిప్ ని మన కొచ్చి డాక్ లో ఆపడానికి పర్మిషన్ ఇచ్చింది. We got a message from the Iranian side, wanted to come in to our port. They were reporting that they were having problems. Said okay, you can come in. సో దీన్ని ఇరాన్ యాక్చువల్ గా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ గా వదిలింది రీసెంట్ గా. ఇండియాకి థ్యాంక్స్ చెప్తూ హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మాకు హెల్ప్ చేశారు ఇండియా అని చెప్పి ఒక స్టేట్మెంట్ వదిలింది. అండ్ ఈవెన్ ఇండియా ఇస్ ఆల్సో క్లియర్, ఆ షిప్ కి వార్ కి ఏ సంబంధం లేదు. Of humanity, of other than whatever the legal issues were, and I think we did the right thing. మా ఇండియన్ ఓషన్ లో మా దగ్గరికి వచ్చి ఒకరు హెల్ప్ అడిగారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళ షిప్ తో అని, కేవలం దానికోసం మాత్రమే మేము ఇది వదిలాము, మేము పర్మిషన్ ఇచ్చి అలౌ చేసామని క్లియర్ కట్ గా ఉంది. సో దీన్ని బట్టి మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, కూడా ఇండియా కూడా మనకి కరెక్ట్ అనిపిస్తే, హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ లో మనకి ఇది కరెక్ట్ అనిపిస్తే చేస్తామని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాం మన సైడ్ నుంచి కూడా. అండ్ ఇంకోటి, ఇరాన్ యాక్చువల్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ని బ్లాక్ చేసింది కదా, బట్ ఎప్పుడైతే చైనా ఒక ట్వీట్ లైక్ ఒక స్టేట్మెంట్ వదిలింది, ఏమనంటే వాట్ ఎవర్ యుఎస్ఏ ఆర్ ఇజ్రాయెల్ ఏదైతే చేస్తున్నారో ఇరాన్ కి, అది యాక్చువల్ గా చాలా తప్పు, అన్యాక్సెప్టబుల్ వైలెన్స్ ఇదని చెప్పి ఇండైరెక్ట్ గా ఆర్ డైరెక్ట్ గా మేము ఇరాన్ కి సపోర్ట్ అనే స్టేట్మెంట్ లాగా పాస్ చేసింది. అప్పటి నుంచి ఇరాన్ యాక్చువల్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ లో ఏ షిప్ ని వదలింది, ఓన్లీ చైనా షిప్స్ మాత్రం వదులుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ వర్బల్ స్టేట్మెంట్ మాత్రమే వదిలింది, ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు, ఏ విధంగా ఫిజికల్ గా అయితే హెల్ప్ చేయలేదు చైనా, బట్ వర్బల్ గా మేము ఇరాన్ కి సపోర్ట్ అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. ఇది కాకుండా దీని తర్వాత యుఎస్ యాక్చువల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరంటే యుఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టఫర్ లాండో ఒక మాట అన్నారు ఆయన ఈ వీడియోలో క్లియర్ గా. But again, India should understand that we're not going to make the same mistakes with India that we made with China 20 years ago in terms of saying, to develop all these markets, and then the next thing we know, you're beating us in a lot of commercial things. We're going to make sure that whatever we do, it's fair to our people. ఏంటంటే మేము చైనాతో చేసిన తప్పు ఇంకొకసారి ఇండియాతో చెయ్యము అంటే, బేసిక్గా ఆయన వాదన ఏంటంటే, ఆయన కన్వే చేసే మీనింగ్ ఏంటంటే, చైనాని మేమే హెల్ప్ చేసాము, మేమే నెట్వర్క్ బిల్డ్ అయ్యేలా చేసాము, అలాంటి చైనా ఈరోజు మార్కెట్లో మాకు యాక్చువల్గా ఒక అపోనెంట్గా కూర్చొని మమ్మల్ని చాలా వాటిల్లో ఇబ్బంది పెడుతుంది. బట్
ఈసారి ఇండియాకి మేము చైనాకి చేసినట్టు హెల్ప్ చేయము, ఏ లిమిట్స్లో ఉంచాలో ఆ లిమిట్స్లో ఉంచుతాము అని ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ వదిలింది. చైనాకి ఇచ్చినంత ఫ్రీడమ్ మేము ఇవ్వము, ఎందుకంటే ఫైనల్గా మా ప్రజలు అందరికంటే ముఖ్యం, మమ్మల్ని మేమే శాబిటైజ్ చేసుకున్నట్టుంది ఇప్పుడు, అలాంటి మిస్టేక్ మేము ఇండియాతో ఎప్పటికీ చేయమని చెప్పి క్లియర్గా ఒక స్టేట్మెంట్ వదిలారు. ఈవెన్ ఆ నెక్స్ట్ డే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఏంటని, లైక్ ఈ వార్ స్టార్ట్ అయింది వాళ్ళ వల్ల మనకు ఆబ్వియస్గా ఆయిల్ రష్యా నుంచి కొనాల్సిన అవసరం రాబోతుంది తొందరలో, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ బ్లాక్ అయింది, మనకు ఆయిల్ డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు మనం ఖచ్చితంగా ఏదో చోటు నుంచి ఆయిల్ తెచ్చుకోవాలి. రష్యా ఏమంటుంది, మేము కరెక్ట్ ప్రైస్కే కరెక్ట్ టైంలో మా వీలైనంత వరకు ఇండియాకి ఎప్పుడైనా ఆయిల్ సప్లై చేయడానికి మేము రెడీ అని రష్యా యాక్చువల్గా చెప్తుంది. మనం ఎలాగైనా రష్యా దగ్గరే వెళ్ళి కొనబోతున్నాం. ఇక్కడ అమెరికా ఏం చేసిందంటే ముందు రోజు ఆ స్టేట్మెంట్ వదిలి US having issued temporary 30-day waiver to allow for sale of Russian oil currently stranded at sea to India to మేము ఇండియాకి బౌండరీస్లో పెట్టే నెట్వర్కింగ్కి దేనికైనా హెల్ప్ చేస్తామని చెప్పి నెక్స్ట్ డే 30-day వేవర్ ఇస్తున్నాం ఇండియాకి. అంటే మనం ఎలాగైనా కొంటామని యూఎస్కి అర్థమై ఉండొచ్చు, మైండ్ గేమ్ ప్లే చేస్తూ ఉండొచ్చు, లైక్ ఇండియా మా కంట్రోల్లో ఉందని ప్రపంచానికి చూపించడానికి. మేము 30-day వేవర్ ఇస్తున్నాము, మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవచ్చు ఎందుకంటే సిచ్యువేషన్ ఇలా ఉందని చెప్పి, లైక్ ఇది కవరప్ చేసుకుందా, ఇండియా పైన మాకు కంట్రోల్ ఉందని చేసుకోవడానికి చెప్పిందో ఇలాంటి స్టేట్మెంట్ వదిలింది. ఎలాగైనా సరే మనం రష్యా దగ్గర ఆయిల్ కొనబోతున్నాం తెలిస్తే మనకి ఇంకా ఆప్షన్ కూడా లేదు, మనం కొనాల్సి వస్తుంది. ఇలాగే వార్ కొన్ని రోజులు కంటిన్యూ అయిందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ బ్లాక్ అయితే మనం ఇంకో చోట కొనాల్సి వస్తుంది ఆయిల్. సో యూఎస్ తెలివిగా ఏం చేసిందంటే మేమే మీకు ఇస్తున్నాము, వెళ్ళి కొనుక్కోండి, ప్రాబ్లం ఏం లేదు అన్నట్టు చెప్తుంది. సో ఇలాగా యూఎస్ కూడా మైండ్ గేమ్స్ ప్లే చేస్తుంది. ఇది కాకుండా ఒక మెయిన్ వీడియో రిలీజ్ చేసింది ఇరాన్. ఏంటంటే ప్రెసిడెంట్ మసూద్ పెజ్కియాన్, ఆయన పేరు తప్పుగా పలుకుంటే సారీ, ఆయన యాక్చువల్గా ఒక వీడియో వదిలారు. ఆ వీడియో కూడా ప్లే చేస్తాను నేను. ఒక అపాలజీ చెప్తూ యూఏఈ కంట్రీస్కి. من اینجا لازم از کشورهای همسایه که مورد حمله قرار گرفتن از طرف ایران از طرف خودم عذرخواهی کنم برای اینکه ما این روند با اوضاعی که اتفاق افتاد، فرماندهان ما، رهبر ما، عزیزان ما در حقیقت جان خودشون رو از دست دادن. మీ పైన అటాక్ చేసినందుకు సారీ, కానీ ఇంకొకసారి యూఎస్కి మీ బేసెస్ ఇవ్వకుండా అటాక్ చేయడానికి, అది చేస్తే మాత్రం మేము మళ్ళీ తిరిగి అటాక్ చేస్తాము, కానీ ఇప్పుడు జరిగిన దానికి అపాలజీ చేస్తున్నాం అని చెప్పింది. ఇక్కడ కూడా యూఎస్ మళ్ళీ దూరి ఏం చేసింది, ఒక ట్రూత్ సోషల్ అనే యాప్లో మళ్ళీ ఒక ట్వీట్ వదిలారు డొనాల్డ్ ట్రంప్ గారు. మాకు భయపడే ఇరాన్ ఇప్పుడు సరెండర్ అయిపోయింది, ఫైనల్గా మేమే గెలిచాము, ఇరాన్ ఇన్ని రోజులు బుల్లి చేస్తాం అనింది యూఏఈ కంట్రీస్ని, ఫైనల్గా మేమే కాపాడినాము, వీఆర్ ద సేవియర్ ఆఫ్ యూఏఈ కంట్రీస్ అన్నట్టు. ఇక్కడ కూడా లైక్ అంటే నాకు ఫస్ట్ టైం చూసి షాకింగ్గా ఉంది, ఏంటి ఛాన్స్ దొరికిన చోటంతా మా వల్లే అన్నట్టుంది. నాకైతే ఇది మొత్తం చదువుతున్న ప్రతి స్టేట్మెంట్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, ఇండియాకి మేమే హెల్ప్ చేస్తాం, లిమిట్స్లో పెడతాం ఇండియాకి యూఎస్ రష్యా నుంచి 30 days ఆయిల్ కొనుక్కోవడానికి వేవర్ ఇస్తున్నాం అంటారు. ఇప్పుడు ఇరాన్ యాక్చువల్గా యూఏఈ కంట్రీస్కి అపాలజీ చెప్పింది, బట్ తెలివిగా ఇరాన్ ఏమంటుంది, నువ్వు మళ్ళీ యూఎస్కి హెల్ప్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోనని క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కానీ ట్రంప్ ఇక్కడ తెలివిగా ఏం చెప్పారు, ఇరాన్ సరెండర్ అయిపోయింది, మా వల్లే మేమే కాపాడాం యూఏఈ కంట్రీస్ అని తెలివిగా అన్ని లైక్ ప్రతి ఒక్కటి ఆయన క్రెడిట్లో వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఒక కన్ఫ్యూజింగ్ మ్యాటర్ ఏం జరిగిందిరా అంటే, ఈ అపాలజీ వీడియో వదిలింది కదా ఇరాన్, దానికి ఒక 6-7 hours తర్వాతే దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన ఒక డ్రోన్ అటాక్ జరిగింది. దుబాయ్ ఎంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే, ఎన్నో కంట్రీస్కి, లాంగ్ డిస్టెన్స్ ఉన్న కంట్రీస్కి కనెక్టింగ్ స్టేషన్ లాంటి దుబాయ్, అలాంటి దుబాయ్ పైన అటాక్ జరిగి, ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్లో అటాక్ జరిగి 2-3 hours క్లోజ్ చేశారు దాన్ని. బట్ అపాలజీ వీడియో చెప్పిన వెంటనే జరగడం అనేది మేబీ ఇట్స్ మిస్టేక్, ఆల్రెడీ లాంచ్ అయిపోయిన అటాక్ అయి ఉండొచ్చు. యాక్చువల్గా వీళ్ళు చేసిన అటాక్ కాదో తెలియదు, కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రం 2-3 hours షట్ డౌన్ అయింది. సో ఇలాగా వార్లో మెయిన్గా ఇన్ఫర్మేషన్ని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కరు. లైక్ ఫిజికల్గా ఒక వార్ జరుగుతుందిరా అంటే ఈ కంట్రీకి ఆ కంట్రీకి, ఇన్ఫర్మేషన్తో కావాలని ఇంకొక వార్ జరుగుతుంది, వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి, వీళ్ళని మ్యానిపులేట్ చేయడానికి ప్రతి ఒక్కరు కావాల్సిన స్టేట్మెంట్స్ వదులుకుంటూ ఇంకొక వార్ జరుగుతుంది. అసలు ఐ థింక్ ద ఇన్ఫర్మేషన్ వార్ ఈస్ మోర్ స్కేరియర్ దాన్ ద నార్మల్ వార్. యూఎస్ ఇండియాని కంట్రోల్ చేస్తున్నాం అన్నట్టు చెప్పడము, అండ్ ఇరాన్ మా వల్ల సరెండర్ అయిపోయిందని చెప్పడము, యూకేని క్రిటిసైజ్ చేయడము, లైక్ మీ హెల్ప్ మాకేం అక్కర్లేదు గెలిచేసిన తర్వాత అన్నట్టు, అండ్ మేము ఇది గుర్తుపెట్టుకుంటామని స్పెసిఫిక్గా చెప్పడము చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది వీళ్ళు ఆడే మైండ్ గేమ్స్ మాత్రము. బట్ ఎనీవే ఓవరాల్గా ఇలా జరిగి ఫైనల్గా ఈవెన్ నిన్న కొత్త సుప్రీం లీడర్ని కూడా, మళ్ళీ ఇరాన్ కొత్త లీడర్ని కూడా చెప్పింది. ఆయన ఎవరో కాదు, ఆయతొల్లా ఖమినే వాళ్ళ అబ్బాయే, ఆయన 56 years old అనుకుంటాను, ముజ్తబా ఖమినే, ఈయన్నే వాళ్ళ కొత్త సుప్రీం లీడర్గా చెప్పింది.
ఈ లోపలే మన ట్రంప్ గారు వీళ్ళెవరు ఊరుకోరు కదా, కొత్త స్టేట్మెంట్ ఏం వదిలారంటే ఎవరిని లీడర్గా పెట్టినా సరే ప్రతి ఒక్కరిని వీల్ హ్యాండ్ డౌన్ అండ్ వీల్ మేక్ షూర్ ఎవ్రీ వన్ ఈజ్ డెడ్. అంటే డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ చెప్పట్లే కానీ ఓవరాల్గా వాళ్ళ సమ్మరీ, ఎవరినైనా పెట్టండి, గోల్ అచీవ్ అయ్యే వరకు మేము తగ్గము అని యూఎస్ఏ. బేసిక్గా ఇది ఇప్పటి వరకు జరిగింది. అండ్ మీకు ఒకసారి క్లారిటీ రావడానికి కూడా మళ్ళీ పాయింట్స్ అని ఇక్కడ సమ్మరైజ్ చేసి కూడా పెడతాను. మీరు ముందు వీడియో కూడా చూడకపోతే వెళ్ళి చూడండి, క్లారిటీ వస్తుంది. నేను ఏదైనా కొన్ని పాయింట్స్ మిస్ చేస్తుంటే చెప్పండి, ఏదైనా రాంగ్గా మాట్లాడుంటే కూడా కొన్ని కమెంట్స్ పెట్టండి, నేను అర్థం చేసుకుంటాను. సో